హాయ్ అండి. ఈరోజు వీడియోలో కేవలం కప్పు గోధుమ పిండితో క్రంచీ టేస్టీ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. టీ టైంలోకి కానీ పిల్లల బాక్స్లోకి కూడా స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటాయండి. ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి స్పైసీకి తగ్గట్టుగా 4-5 ఎండుమిర్చి వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టమోటాలని ఇలా కట్ చేసి వేసుకొని మెత్తటి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని టీ ఫిల్టర్లో వేసేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఎందుకంటే మనము తొక్కతో అలా వేసామనుకోండి చిన్న చిన్న తొక్కలు ఎక్కడో ఒకసారి ఉండే ఉంటాయి. మనం ఎంత గ్రైండ్ చేసినా ఆ తొక్కలు మనకి స్నాక్స్లో మెత్తగా ఉంటాయి, క్రంచీగా రావు. కాబట్టి ఇలా స్ట్రైనర్లో వేసుకొని బాగా వడగట్టుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. పిండి అనేది మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి. మనం ఎన్ని చేసి పెట్టుకున్నా కూడా అస్సలు పాడవ్వండి, ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు బాంబే రవ్వ వేసుకోవాలి. దీన్ని సూజీ రవ్వ ఆర్ ఉప్మా రవ్వ అంటారు. తర్వాత ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు వాము వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా పిండికి ఆ టమాటా ప్యూరీ మొత్తం బాగా పట్టాలి. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు పిండి, మరీ గట్టిగా ఉండకూడదు. చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకోండి. ఇలా పిండిని తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకొని ఏదైనా నీట్గా ఉన్న ట్రే మీద కానీ చపాతీ పీట మీద కానీ పెట్టేసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీ ఒత్తుకోవాలి. మనం మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదు. చపాతీ మనం ఎంత మందంగా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి షేప్తో ఏం పని లేదండి, మనం పీసెస్ లాగా కట్ చేసుకుంటాం కాబట్టి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు చాక్ తీసుకొని మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. మనం డైమండ్ షేప్లో కావాలంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్గా రౌండ్గా ఏదైనా షార్ప్కున్న గిన్నె తీసుకొని రౌండ్గా కూడా మనం షేప్ ఇచ్చుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసులన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదు, లైట్ హీట్ అయ్యాక ఇలా వేసేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే అస్సలు కదపకండి, కొంచెం వేగి పైకి వచ్చాక మాత్రమే టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం అస్సలు హీట్లో ఉండకూడదండి. ఆయిల్ హీట్లో ఉందనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల గుల్లగా వేగవు. ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే. చాలా సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి సింపుల్ స్నాక్స్ రెసిపీస్ బోల్డన్ని ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.